నమస్కారం. నేను పిఠాపురం టౌన్ నాయకుడిని కసిరెడ్డి నాగేశ్వరరావు. 13వ వార్డు నాది. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతి ఊళ్ళు కూడా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఆయన ప్రకటించిన నాడే అయినా ఇక్కడ ఇన్ని అయిపోయారు. సీఎం క్యాండిడేట్ పిఠాపురానికి గిఫ్ట్గా వస్తున్నారంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు కూడా అతను వినియోగించుకుని ఆయన గెలిపించి ఇక్కడ మన నియోజకవర్గం సత్యసేవనం చేయాలని మేము కోరుకుంటున్నాం. దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అది చేసాను ఇది చేసాను అనేది ఎవరు అంటాం తప్ప అభివృద్ధికి నోసుకోలేని పిఠాపురం అండి. ఇది 30 సంవత్సరాలు బట్టి అభివృద్ధికి నోసుకోలేదు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ జాబులు కానీ డెవలప్మెంట్ కానీ ఏం లేదు. ఏ రకమైన ఇబ్బందుల్లోనూ ఉన్నారు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏలో కూడా సుఖంగా లేరు. ప్రతి కిరాణా సామానం మీద, ప్రతి పెట్రోల్ మీద, ఒక ఆయిల్ మీద, ప్రతి దానికి కూడా ₹1కి రూపాయి పెంచుకుంటూ పోతున్నాడు. కానీ నేను పెంచుకుంటూ పోతున్నానంటే జనాలు జాబులు పెంచుకుంటూ పోతారు అనుకున్నారు. కాకపోతే జాబులు కాదు ఇక్కడ పెంచుకుంటూ పోయేది. ప్రతి దాని మీద కిరాణా మీద దాని మీద రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు ఈయన. ఇప్పుడన్నా ప్రజలు కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గద్దె దించి ఇక్కడ పిఠాపురం టౌన్లో మన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అత్యంత మెజార్టీ తీసుకొచ్చి ఇక్కడ ఎన్నడూ స్టేట్లో ఎవరికి లేని మెజార్టీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పిఠాపురాన్న చాలామంది యువతలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఇక్కడ పరిశ్రమలు కట్టాల, పరిశ్రమలు కడితేనే చాలామందికి ఇది అవుతుంది. ఎందుకంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం నోచుకోలేదు డెవలప్మెంట్కి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు బట్టి నోచుకోకుండా ఎక్కడ గొంగలు అక్కడ పడి ఉన్నది. ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఒక అధినాయకుడు సీఎం క్యాండిడేట్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడంటే మీరు కళ్ళు తెరిచి కొమ్ము గాయకండి, డబ్బులు ఇచ్చుకోకండి, నిజాయితీగా ఓటేయండి. ఒక నిజాయితీ పరుడికి ఓటేసామన్న సాటిస్ఫాక్షన్ కొత్త వాళ్ళకే కాదు పాత వాళ్ళకి ఉంటుంది. జై జనసేన, జై జనసేన.